నమస్కారం. హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం. నేను శ్రీకాంత్ శర్మ. ఈ మధ్య యూట్యూబ్లో చిల్లర విషయాలు అనేటువంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. ఒకరి మీద ఒకరి పడి ఏడవడము, ఒకరిని ఒకరు దూషించుకోవడం అనేటువంటిది చాలా ఛానళ్ళలో మనం చూస్తూ ఉన్నాం. సరే, ఏదైనా కానీ విభేదించడం అనేటువంటి విషయంలో ఎవరైనా వీడియోలు చేసుకుంటే అంతవరకు బాగానే ఉంటుంది. అది కూడా సబ్జెక్టు పరంగా విభేదించడం అనేటువంటిది. ఒకవేళ సబ్జెక్టు పరంగా విభేదించేటువంటి విషయంలో కూడా హద్దులు దాటితే అది చాలా తప్పవుతుంది. ఈ మధ్య జరుగుతున్నటువంటి తతంగం అంతా అదే విధంగా ఉంది. సబ్జెక్టు పరంగా ఖండించడం అనేటువంటిది పక్కన పెట్టేసి ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ద్వేషాన్ని చిమ్ముకోవడము, అందులో హద్దులు దాటి ప్రవర్తించడము, యూట్యూబ్కి ఎలాంటి ఈ నిబంధనలు లేవు కనుక భాషను కూడా అతిక్రమించి మాట్లాడడము. అందులో ఈ స్పిరిచువల్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు యూట్యూబ్లో వాళ్ళు వీడియోలు చేసేటువంటి సమయంలో భాషను చాలా కంట్రోల్గా ఉంచుకోవాలి. ఇష్టానుసారంగా జుగుప్సాకరమైనటువంటి లాంగ్వేజ్ను, పదాలను ఉపయోగించి మాట్లాడడం వల్ల ఎవరో కొంతమంది భజన పరులు భజన చేసినా కానీ సమాజం మాత్రం అంతా గమనిస్తూనే ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఇప్పుడు యూట్యూబ్లో జరుగుతున్నటువంటి విషయాలు ఏంటంటే, ఒకరి పైన ఉన్నటువంటి ద్వేషాన్ని ఏదో ఒక కోణంలో నుంచి తీసుకుని వచ్చి వాళ్ళ మీద బురద జల్లడము, వాళ్ళను దుర్భాషలు ఆడడం అనేటువంటిది ఇప్పుడు జరుగుతుంది. అవతల వ్యక్తి తప్పు చేశాడా లేదా అనేటువంటిది మనకు అనవసరం. అవతల వ్యక్తి పైన మనం ఒక విషయం విన్నామనుకోండి, దాన్ని మనకు అనుగుణంగా మలుచుకొని వాళ్ళ మీద మనం విషం చిమ్మాలి, వాళ్ళను మనము దుయ్యబట్టాలి, అపార్థాలను లేవనెత్తాలి, ప్రజలను కన్ఫ్యూజన్లోకి నెట్టాలి. ఈ అపార్థాలను, ఇతని మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని అపార్థాల రూపంలో ప్రజలకు చేరవేయాలి. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటిది. అయితే దీని మీద ఒక సందర్భంలో పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ఒక ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ ఒక అద్భుతమైనటువంటి కథను చెప్పాడు. యమధర్మరాజు తెలియజేసినటువంటి వృత్తాంతం అంతా కూడా ఇప్పుడు సందర్భోచితంగా ఉంది కనుక ఇప్పుడు ఆ కథను మీకు అందరికీ తెలియజేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. పూర్వము ఒక రాజుగారు ఉండేవారట. ఆ రాజుగారికి యమధర్మరాజుతో స్నేహం ఉండేటువంటిది. రాజుగారి యమధర్మరాజుకు స్నేహం ఎట్లా అని సందేహపడకండి. అలాంటి కాలం, అప్పటి యుగాలు, సత్యయుగం నాటి కాలము, త్రేతాయుగం నాటి కాలము, ద్వాపర యుగం నాటి కాలంలో అలా దేవతలతో వాళ్ళకు సఖ్యత్వం ఉండేటువంటిది. మనకందరికీ తెలుసు కదా శమంతకమని వృత్తాంతము. అందులో సత్రాజిత్తు మహారాజు సూర్యుని ఉపాసన చేయడము, సూర్యుడు వచ్చి నేరుగా మాట్లాడడము, ఇవన్నీ మనకు తెలుసు కదా. అదే కోణంలో రాజుగారికి యమధర్మరాజుతో స్నేహం ఉండేటువంటిది. అడపాదడప కలిసి మాట్లాడుకునేటప్పుడు. అంతెందుకంటే కలియుగంలో వెంకటేశ్వర స్వామి కూడా పాచికలు ఆడడం కోసము ఒకరి దగ్గరికి వచ్చి పాచికలు ఆడేటువంటి వారు కదా. అట్లా ఈ రాజుగారితో ఉన్నటువంటి స్నేహం కారణంగా అలా వచ్చి మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భంలో నేను ఒకసారి యమలోకాన్ని దర్శించుకోవాలనుకుంటున్నాను సశరీరంగా ఉండగానే అని అంటే, అప్పుడు యమధర్మరాజు ఈ రాజుగారిని సశరీరంగా యమలోకాన్ని తీసుకొని వెళ్ళాడట. యమలోకం అంతా కూడా చక్కగా చూపిస్తున్నాడు. ఇలా చూపిస్తున్నటువంటి సమయంలో యమలోకంలో ఉన్నటువంటి అద్భుతాలు, యమలోకంలో ఉన్నటువంటి భవనాలు, యమలోకంలో విధించేటువంటి శిక్షలు, యమలోకంలో ఉన్నటువంటి ఆ నరక కూపాలు మొదలైనటువంటి అన్నిటి గురించి వివరిస్తూ చూపించుకుంటూ వస్తుంటే ఒక చోట కొన్ని గుట్టలు కనబడ్డాయట. ఆ గుట్టలను చూసి యమధర్మరాజా, ఏంటి ఈ గుట్టలు ఇంత పెద్దగా ఉన్నాయి అని అన్నాడట. అప్పుడు యమధర్మరాజు రాజుతో అన్నాడట, రాజా, అవి కొండలు గుట్టలు కావు, అవి మేక పెంటలు. ఎన్నున్నాయి? మొత్తము 360 ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క పర్వతం అంతా ఉంది. అవి మేక పెంటలు అన్నాడట. మేక పెంట అంటే మేక విసర్జించినటువంటి మలం అన్నమాట. మనం మేక లద్దెలు అంటాం కదా. ఆ మేక లద్దెలు పర్వతాల్లాగా రాశులుగా పోసున్నాయట. అవి మొత్తం 360 పర్వతాల్లాగా ఉన్నాయట. అవన్నీ నీకోసమే ఏర్పాటు చేశాను. నువ్వు శరీరం వదిలేసి నీ శరీరం పడిపోయిన తర్వాత నరకానికి వస్తావు కదా, అవన్నీ నీ చేత తినిపించడం కోసమే అదిగో అన్నీ ఏర్పడ్డాయి అనగానే ఒక్కసారి రాజుగారు షాక్ గురయ్యాడట. ఏంటి యమధర్మరాజా మీరు మాట్లాడుతున్నది?
నేను ఇంత గొప్పవాడిని అంటే యమధర్మరాజుతో ఉన్నటువంటి స్నేహం మాత్రమే కాకుండా ఈ రాజుగారు ఎంతో ధార్మికుడు, ఎన్నో పుణ్యకర్మలు ఆచరించేటువంటి వాడు, చక్కగా ఉండేటువంటి వాడు, దాన ధర్మాలు గొప్పగా ఆచరించేటువంటి వాడు. అప్పుడు సందర్భం వచ్చి యమధర్మరాజుతో అంటాడు అనమాట, ఏంటి యమధర్మరాజా మీరు మాట్లాడుతున్నది, నేను ఏ పాపం చేయనటువంటి వాడును, ఎన్నో దాన ధర్మాలు చేసేటువంటి వాడును, ఎన్నో ఆలయాలు కట్టించాను, చెరువులు తవ్వించాను, పాఠశాలలు కట్టించాను, ఎంతోమందికి లేనటువంటి వారికి దానాలు చేశాను, అన్నదానాలు చేశాను, వివాహాలు చేశాను. అలాంటి నేను మరణించిన తర్వాత నాకు ఆ మేకలెద్దలను నాకు తినిపించడం ఏంటి అని షాక్తో యమధర్మరాజుని అడిగితే అప్పుడు యమధర్మరాజు చెప్పాడు. యమధర్మరాజు అంటే సమవర్తి అంటారు. సమవర్తి అంటే కూడా ఎక్కడా కూడా పక్షపాతం అనేటువంటిది ఉండదు. రాజకీయ నాయకులు ప్రమాణం చేస్తారు, వారి ప్రమాణ స్వీకారం సమయంలో ఎలాంటి పక్షపాత బుద్ధి లేకుండా నేను నడుచుకుంటాను అని అంటాడు. చేసేదంతా పక్షపాత బుద్ధితోనే చేస్తాడు. కానీ యమధర్మరాజు మాత్రం ఎలాంటి పక్షపాతము నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడు. అందుకే ఆయన తక్కెడలో ఎటువైపు అయినా సరే సమానంగా తూగుతుంది. అందుకే ఆయన సమవర్తి అంటారు. అలాంటి సమవర్తి అయినట్టు యమధర్మరాజు అంటాడు, రాజా నాకు నీ మీద మన ద్వేషమా, కాకపోతే నీకు అవి ఏర్పాటు చేయడానికి, నువ్వు చనిపోయిన తర్వాత నీకు అవి తినిపించడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే నువ్వు ప్రతి నెల ఒక బ్రాహ్మణుడికి తాంబూలం ఇచ్చేటువంటి వాడు. ఆ బ్రాహ్మణుడు నీ స్నేహితుడైనప్పటికీ కూడా నువ్వు సరదా కోసమో మరి ఇంకేదో కోసమో నువ్వు ఆ తాంబూలంలో వక్కలకు బదులుగా మేక లద్దెలను పెట్టి ఇచ్చేటువంటి వాడు తాంబూలంలో. అది తెలియక ఆయన అలాగే తీసుకొని వెళ్ళిపోయేటువంటి వాడు. అదిగో ఆ పాపమే నువ్వు ఇచ్చినటువంటి ప్రతిసారి కూడా ఆ మేక లద్దెలు ఇక్కడ అవి పర్వతాల్లాగా ఏర్పడ్డాయి. నువ్వు మరణించిన తర్వాత నువ్వు ఇక్కడికి వస్తే ఆ మేక లద్దెలు నీకు నువ్వు చేసినటువంటి ఆ పాపాన్ని తినిపిస్తాను అని అంటాడట. అప్పుడు మహారాజు చాలా బాధపడతాడు. అయ్యో, నేను సరదా కోసం చేసినటువంటిది. ఆయన సరదాగా ఒక బ్రాహ్మడికి ఆయన స్నేహంతో ఉన్నటువంటి కారణంగా స్నేహితుడే కదా ఆట పట్టిద్దాము సరదాగా అని ఈ తాంబూలంలో వక్కలు పెడతారు కదా, వక్కలకు బదులుగా మేక లద్దెలు పెట్టాడట. అలాగే ఉంటాయి కొన్ని కొన్ని వక్కలు. మనకు బళ్ళారి వక్కలని రౌండ్గా నల్లగా హాఫ్ కట్ చేసినట్టు ఉంటాయి. అవి కాకుండా కొన్ని వక్కలు సేమ్ ఈ మేక పెంటలాగే ఉంటుందన్నమాట. కొన్ని వక్కలు అలాగే ఉంటాయి అని తీసుకొని వెళ్ళిపోయేటువంటి వాడు. అవి నోట్లో వేసుకున్నాడు అనుకోండి, వక్కలే అనుకోండి, ఎంత దారుణము. కనుక ఈ పాపానికి అదిగో ఆ విధమైనటువంటి శిక్ష ఆయన కోసం సిద్ధంగా ఉంది. యమధర్మరాజు దగ్గర ఈ రాజుగారు బాధపడతాడు. ఇది తొలగిపోయేటువంటి మార్గం చెప్పు, నువ్వు నా స్నేహితుడివి కదా అని అంటే, ఎంత స్నేహమైనా కానీ చేసిన పాపం అనుభవించవలసిందే. స్నేహం స్నేహమే, న్యాయం న్యాయమే, ధర్మం ధర్మమే అంటాడు. సమవర్తి కదా, స్నేహం అని చెప్పేసి సరైన శిక్షలేమి నీకు వేయను అని అన్నాడు. మరి దీనికి ఉపాయం మాత్రం నేను చెప్పగలుగుతాను. ఇది తొలగిపోయేటటువంటి ఉపాయము మాత్రం అది ఏ పురోహితుడికైతే, ఏ బ్రాహ్మడికైతే నువ్వు ఈ తాంబూలాలు ఇచ్చేటువంటి వాడు, అదిగో ఆ బ్రాహ్మడి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పి మార్గం ఆయన్నే చెప్పమని అని అంటాడు. ఇక అర్జెంటుగా భూలోకానికి వస్తాడు. రావడమే స్నేహితుడిని వెతుక్కుంటూ స్నేహితుని దగ్గరికి వెళ్ళి జరిగిన వృత్తాంతం అంతా చెప్తాడు. చేసిన పొరపాటు క్షమించు, నేను చేసినటువంటి ఈ పాపానికి నాకు లభించబోయేటువంటి ఆ శిక్ష తొలగించేటువంటి ఉపాయము నువ్వే చెప్పగలవు అని యమధర్మరాజు చెప్పాడు. కనుక అయ్యా దీనికి మార్గం చెప్పండి అని అంటాడు. అప్పుడు స్నేహితుడైనటువంటి ఆ బ్రాహ్మణుడు అంటాడనమాట, ఏం లేదు మహారాజా, ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేయండి, అలా చేశారనుకోండి, దాని ప్రకారము మీకు అక్కడ ఉన్నటువంటి శిక్ష తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది అని ఒక రహస్యాన్ని చెప్తాడు. ఒక సూచన ఇస్తాడనమాట, సలహా. ఏం సలహా తర్వాత చెప్పుకుందాం. సరే, స్నేహితుడు ఇచ్చినటువంటి సలహా ప్రకారము ఆయన ఏం చేస్తాడు, స్నేహితుడు ఏం చెప్తాడంటే మహారాజు గారు ఉండేటువంటి రాజ్యానికి దూరంగా ఒక ఒంటి మేడ నిర్మాణం చేస్తాడు. ఒక స్తంభం మీద ఒక ఒంటి మేడ, దాని మీదకి ఎవ్వరు వెళ్ళడానికి వీలు ఉండదు అనమాట, రాజుగారే వెళ్ళాలి. ఆ మేడలో నీ కూతురుని ఉంచు, నువ్వు అడపాదడప వచ్చి వెళుతూ ఉండు, చూడ్డానికి వెళుతూ ఉండు అని చెప్పి ఓ రహస్యం చెప్తాడనమాట. స్నేహితుడు చెప్పినటువంటి ప్రకారమే రాజ్యానికి దూరంగా ఆ మేడను నిర్మాణం చేసి అందులో తన కూతురుని ఉంచుతాడు. అప్పుడు వెళ్ళి కూతురు యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటాడనమాట. కూతురు చెప్తాడు, కొంతకాలం ఇలా ఉండమ్మా, తర్వాత నేను మళ్ళీ తీసుకెళ్ళిపోతానని చెప్పేసి అలా ఉంచి అడపాదడపా వచ్చి చూస్తూ వెళ్తూ ఉంటాడనమాట. ఇప్పుడు లోకం ఎట్లా ఉంటుంది,
ఒంటిమేడలో కూతురును ఉంచినటువంటి విషయం, కూతురు అనేటువంటి విషయం ప్రజలకు తెలియదు కానీ ఒక స్త్రీ ఉంది అనేటువంటి విషయం ప్రజలకు తెలుసు. రాజుగారు అప్పుడు ఇప్పుడు వస్తూ వెళ్తూ ఉంటున్నాడటువంటి విషయం తెలుసు. ఇప్పుడు ఆ నోట ఈ నోట రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఒక రోజున ఈ స్నేహితుడి భార్య ఆయన, ఏమండి ఇది విన్నారా, మన రాజుగారు మంచివాడు అనుకున్నాం కానీ రాజుగారు ఎంత దుర్మార్గుడో తెలుసా అని అంటుండగానే, వస్తే ఆపవే ఆపవే ఇంకా అంతకుమించి మాట్లాడకే అని అంటాడు. అన్నప్పటికీ కూడా ఆయన అతని భార్య అంటుంది, రాజుగారు ఒంటి మీద ఒక స్త్రీని ఉంచాడట, ఏం పోయే కాలము ఏం దుర్బుద్ధో కులకడం కోసము ఆ స్త్రీ దగ్గరికి అప్పుడప్పుడు వెళ్ళొస్తున్నాడట అని, ఏ సంబంధమో పెట్టుకొని వెళ్తున్నాడట అని ఒక మాట అనిస్తుంది. అంతే, వెంటనే ఈ స్నేహితుడు హతాశుడు అయిపోతాడు. చెవులు మూసుకొని హరిహరి ఎంత పని అయిపోయేది అని అంటాడు. ఏమైంది, ఎందుకు మీరు బాధపడుతున్నారు, తప్పు చేసింది రాజుగారు కదా అని అంటే అప్పుడు చెప్తాడనమాట. ఆ బ్రాహ్మణుడు భార్య చెప్తాడు, ఏం లేదే, ఈ సలహా నేనే ఇచ్చాను రాజుగారిని, అలా దూరంలో ఒక మేడలో రాజుగారిని స్త్రీని ఉంచువాను. ఏదో స్త్రీ కాదు, రాజుగారి కూతురే అక్కడ ఉంచింది, రాజుగారి కూతురునే ఉంచి యోగక్షేమాలు తెలుసుకోమన్నానంటే మీకేం రోగం అయింది, మీరెందుకు అలాంటి సూచన ఇచ్చారో అలాంటి సలహా ఇచ్చారంటే అప్పుడు చెప్తాడు, రహస్యం చెప్తాడు. ఏం లేదు, అవతల స్త్రీ ఎవరు ఏంటి అనేటువంటి విషయం కూడా తెలియకుండా ఇష్టానుసారంగా తమకు తోచినట్టుగా తమ గాసిప్స్ని ఎవరైతే కనుక ప్రచారం చేస్తారో అలా ప్రచారం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా రాజుగారు మరణించిన తర్వాత నరకానికి వెళ్ళి తినాల్సినటువంటి మేకలద్దెలు వాళ్ళ ఖాతాలో వేసేట్టుగా ఈ పాపం ఇలా గాసిప్ చెప్పినటువంటి వారి పాప ఫలితంగా వాళ్ళకు అందుతాయి. ఆ విషయం నేనే చెప్పాను, ఇదిగో ఇప్పుడు నువ్వు కూడా అదే విధంగా చేసావు, ఇప్పుడు మన ఇద్దరికి ఆ మేకలద్దెలు తినేటువంటి శిక్ష మనకు పడింది అంటాడు. అది జరిగినటువంటిది. అక్కడ బ్రాహ్మడు ఏం చెప్తాడు రాజుగారితో, ఒక దూరంలో ఉన్నటువంటి ఒక మేడలో నీ కూతురుని ఉంచు, అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉండు, ఇదందరూ కూడా రహస్యంగా నువ్వు వెళ్ళేటటువంటి ఇదంతా చూస్తూ ఉంటారు, అందరూ కూడా ఏదో రకమైనటువంటి సంబంధం అనుకొని రకరకాల ఊహాగానాలతో నీ గురించి, ఆ స్త్రీ గురించి, నీ కూతురు గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా చెడుగా మాట్లాడుకున్నటువంటి వాళ్ళ యొక్క ఖాతాల్లోకి ఇదిగో ఈ మేక ఎరువు అంతా కూడా వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళిపోతుంది. ఇలా ఎంతమంది మాట్లాడుకుంటే అంతమంది ఖాతాల్లోకి వెళ్ళిపోతుంది, ఫలితంగా మహారాజా నీకు అక్కడ పడాల్సిన శిక్ష తొలగిపోతుంది అని సలహా ఇస్తాడు అనమాట. ఇప్పుడు అక్కడ నరకలోకంలో ఏమవుతుంది, 360 కొండల్లాగా ఉన్నటువంటి ఆ మేక ఎరువు మొత్తము కంప్లీట్ అయిపోతుంది, ఎంత మాత్రము మిగలదు. అంటే అంతమంది ప్రచారం చేసుకున్నారు, అంతమంది మాట్లాడారు, అంతమంది ఈ పాపాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. ఇది రాజుగారు చెప్పిన యమధర్మరాజు చెప్పినటువంటి విషయము. ఇది ఈ కథను వద్దిపర్తి పద్మాకర్ గారు ఒక సందర్భంలో చెప్పినటువంటి కథ. ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఇదే. చాలామంది యూట్యూబర్లు అవతల వారి యొక్క విషయం ఏదీ తెలియకుండా వారి పట్ల ఇదిగో తోక అంటే అదిగో పాము అన్నటువంటి చందాన ఇష్టానుసారంగా కథలను కట్టుకొని అల్లుకొని ఇలా తమకు ఛానల్ ఉంది కనుక తమను ఫాలో అయ్యేటువంటి వాళ్ళకు ఇలాంటి దరిద్రమైనటువంటి విషయాలను వాళ్లకు అందజేస్తూ ఉన్నారు. అతను తప్పు చేశాడా, అతనిది తప్పు ఉందా లేదా ఏది అవసరం లేదు. కాస్త సందు దొరికింది, అమ్మయ్య నాకు అవకాశం దొరికింది, ఇప్పుడు నేను వీళ్ళ మీద నాకున్నటువంటి దుగ్ధనంతా కూడా నేను తీర్చుకుంటాను, నాకు వాళ్ళ మీద ఉన్నటువంటి ద్వేషాన్నంతా కూడా నేను ఇప్పుడు వెళ్ళగక్కుంటాను అని చెప్పేసి అవతల వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళను కూడా ఇలా యూట్యూబ్లో దుర్భాషలాడుతూ ఇలా వాళ్ళ మీద వీడియోలు చేసుకుంటూ బతుకుతున్నటువంటి వాళ్ళు ఇదిగో వాళ్ళందరూ చచ్చిన తర్వాత యమధర్మరాజు చెప్పినటువంటి ఏదైతే ఆ శిక్ష ఉందో అది అనుభవిస్తారు. యూట్యూబ్లో ఇద్దరున్నారు, అందులో ఒక మహానుభావుడు ఉన్నాడు, అందరి మీద నోరు బారేసుకుంటాడు, అందరినీ ఏది పడితే అది అంటూ ఉంటాడు. అందులో నీతి నిజాయితీ ఏది ఉండదు. అవతల వ్యక్తి తప్పు ఉందా, అవతల వ్యక్తి తప్పు లేదా అనేటువంటిది తెలియకుండా ఇష్టానుసారంగా ముందు అనేస్తాడు, ఆ తర్వాత అయ్యో నేను ఇలా అనుకున్నాను క్షమించండి అని అంటాడు. అలాంటి వాడికి ఎన్ని కొండలు తింటాడో ఏంటో మరి. ఇదండి యూట్యూబ్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలకు యూట్యూబర్లు అనుభవించబోయేటువంటి శిక్షకు సంబంధించినటువంటి కథ.
ఈ కథ పైన మీ అభిప్రాయం ఏంటి? మరి ఇలాంటి యూట్యూబర్లు మీ దృష్టిలో ఎంతమంది ఉన్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. గ్రహబలం, గృహబలం, ముహూర్త బలం అన్నింటికంటే దైవబలం కోటి రెట్లు గొప్పది. నిరంతరం దైవబలం సాధించుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్, వందే మాతరం, నమస్తే.